హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి షాపింగ్ వీడియో కాదండి. ఒక ట్రిప్. మేము బెంగుళూరు వెళ్ళాము గృహప్రవేశం కోసం. సో, అక్కడి నుంచి మేము ఆదియోగి స్టాట్యూ దగ్గరికెళ్ళామండి. ఇది బెంగుళూరు నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇక్కడ బసెస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఇప్పుడే డెవలప్ చేస్తున్నారండి అక్కడ. చాలా బావుంది. ఏరియా మొత్తం చాలా ప్లెజెంట్‌గా అట్లా ఉంది. కొండల మధ్యలో ఇలాగా ఆదియోగి స్టాట్యూ ఎంత క్యూట్‌గా ఉందంటే చూడండి ఒకసారి మీరు కూడా. నేనిది పార్కింగ్ ఏరియా నుంచి చూపిస్తున్నాను. చుట్టూ కొండలు. మనకి వెదర్ కూడా అక్కడ చాలా కూల్‌గా ఉంటుంది కదండీ! మేము వెళ్ళిన రోజు కూడా కూల్‌గా ఉండింది. సన్ ఏం లేదసలు. ఇదిగోండి ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి. సద్గురి సన్నిధి అని. సో, ఇక్కడ మేమక్కడ వాక్ చేస్తూ వస్తున్నాము. మేమెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీగా ఎళ్ళామండి. సో, క్రౌడ్ అంత లేదు. ఆ రోజు కూడా తక్కువ మందే ఉన్నారు. చాలా పెద్ద స్టాట్యూ అండి. చాలా పెద్దదిగా ఉంటుంది. సేమ్ కోయంబత్తూర్ లాగే ఉంది. కానీ ఇక్కడ ప్లేస్ కొంచెం తక్కువుందంట. నేను వెళ్ళలేదు కోయంబత్తూర్. మా హస్బెండ్ వాళ్ళెళ్లారు. సో, వాళ్ళక్కడ చెప్తున్నారు. ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువుంది. ఇదండి ఇవంతా సరౌండింగ్స్ ఇలా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. ఇది త్రిశూలం. పక్కన ఇది మహానంది అండి. పెద్దది నంది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మెయిన్ నాగమండపం ఉంటుందండి. అది ఎంట్రన్స్ లాగా ఆదియోగి స్టాట్యూ దగ్గరికి ఎంట్రన్స్ లాగా అది. సో, అక్కడే మనకి స్లిప్పర్స్ అవన్నీ అక్కడ పెట్టేయమంటారు. తీసుకొని ఎగ్జిట్ దగ్గర వాళ్ళు మనకిస్తారు. సో, ఒక బ్యాగ్‌లో వేసేస్తే వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తారు. ఇక్కడ నాగమండపంలోకి మాత్రం ఫోన్స్ అవన్నీ అలో చేయరండి. వీడియోస్ తీసుకోనివ్వరు. సో, అందుకని నేను కూడా వీడియో షూట్ చేయలేదు. ఇదిగోండి అలా లోపలికెళ్తే మనం అక్కడ పూజలవి చేస్తూ ఉంటారు. 3 టైమ్స్ అట్లా హారతిస్తారు. మేము హారతి టైం కూడా మిస్ అయ్యాము. వెళ్ళి దర్శనం చేసుకొని ఇట్లా ప్రదక్షిణాలు చేసేసి వచ్చేసామండి. ఇంకా సర్పాలు కూడా 4 అట్లా 4 దిక్కులకి అలా ఉంటాయండి. అది కూడా చాలా బావుంటుంది. ఇంకా ఆదియోగి దగ్గరికి ఇట్లా పైకి స్టెప్స్ ఉంటాయి. సో, అవన్నీ ఎక్కొచ్చిన తర్వాత మనం ఇట్లా ఇదిగోండి ఇది నాగమండపం పైనండి ఇలా ఉంటుంది. ఒక శివలింగం లాగా ఉంటుంది పైన. ఇవి చూడండి ఇవన్నీ రుద్రాక్షలేనండి. చాలా పెద్ద మాలలాగా వేసుంటారు. ఎక్కువ రుద్రాక్షలతో వేసుంటారండి. చాలా పెద్ద మాల ఉంటుంది. ఇక్కడ ప్రసాదంలాగా నువ్వుల లడ్డు ఇస్తున్నారండి. సో, అది మా పాప తింటుంది కదా! అది నువ్వుల లడ్డు ఇస్తున్నారు. అది కూడా చాలా టేస్టీగా ఉంది. హైజీన్‌గా ఉంది. మొత్తం అక్కడ చుట్టూ అలా కూర్చోవచ్చు. చాలా బావుందండి ఏరియా. సో, తర్వాత అక్కడి నుంచి మేము ఇక్కడ క్యాంటీన్ లాగా ఉందండి. ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ కూడా చాలా హైజీన్‌గా ఉంటుందండి. బావుంటుందది. ఇదిగోండి ఇక్కడి నుంచి మనం స్టాట్యూని చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఏందంటే ప్లాస్టిక్ అలో ఉండదండి. ఇట్లాగా పేపర్ ప్లేట్స్‌లో ఇస్తున్నారు. మేము ఫ్రూట్స్ తీసుకున్నాం. కాఫీ అండ్ లెమన్ వాటర్ తీసుకున్నామండి. ఇంకా రిటర్న్ అయిపోయాము. సో, దారిలో వచ్చేసి ఇట్లా బంతి తోటలు, చామంతివి ఇవన్నీ అక్కడ కూల్‌గా ఉంటుంది కదా! సో, ఇవన్నీ మొక్కలున్నాయి తోటల్లో. ఇదంతా ద్రాక్ష తోటండి. ఇవైతే ఎన్నొస్తాయో మనకి. మేము ఇప్పుడు తీసిన దగ్గరైతే ఫ్రూట్స్ లేవు గానీ, కొన్ని దగ్గరైతే గుత్తులు గుత్తులుగా చాలా బావున్నాయి అసలు అవి గ్రేప్స్. మొత్తం ఇవన్నీ పూల మొక్కల తోటలండి ఇవన్నీ అక్కడ. మనకి రిటర్న్‌లో ఇవన్నీ టచ్ అవుతూ వస్తాయి. వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది కదండీ! సో, రీజన్ ఇదేను. మేము బయట వెళ్ళామండి. బెంగుళూరు వెళ్ళాము. సో, అందుకని నేను షాపింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు. ఇవన్నీ చూడండి చామంతి మొక్కలు ఇవన్నీ. ఎంత పెద్ద తోటో గదా! చాలా బాగున్నాయి. అసలు చూస్తుంటేనే నాకు కళ్ళకంత హ్యాపీగా అనిపిచ్చింది. రోజా మొక్కలు ఇవన్నీ ఉంటాయండి. ఇంకా మనం హైవే ఎక్కేసాం. హైవే ఎక్కితే ఇవన్నీ ఉండవు. సో, రిటర్న్ అయిపోయామండి బెంగుళూరుకి.
80 కిలోమీటర్స్ అండి. 1 అవర్ అలా పడుతుంది బెంగుళూరు టు చిక్బల్లాపూర్‌కి. మనకి ఆదియోగి స్టాట్యూ ఉండేది చిక్బల్లాపూర్‌లో అండి. చిక్బల్లాపూర్ నుంచి 7 కిలోమీటర్స్ ఏమో నియర్ బై ఉంటుందండి. ఇవన్నీ గ్రేప్స్ అండి. గ్రేప్స్ తోటలు వీటిలకైతే ఫ్రూట్స్ అసలు చాలా ఎక్కువున్నాయి. ఏమైనా టిఫిన్ చేద్దామని ఇక్కడ విష్ణు భవన్ అని ఇలా హోటల్‌కెళ్ళామండి. ఇక్కడ బెంగుళూరుకొచ్చేసిన తర్వాత. సో, అప్పటికి మాకు రైన్ పడుతుంది. ఇది నేను ఇక్కడ పక్కనే ఒక షాప్ ఉందండి. ఇది హ్యాండ్ క్రాఫ్ట్స్ లాగండి. కొయ్య బొమ్మలు ఇవ్వాలని ఇలా పాప గుర్రం మీద కూర్చొని ఇట్లా ఊగుతూ ఉంది. సో, లోపలికెళ్ళాము. మీకు చూపిస్తాను. ఈ వీడియోలో కూడా కొంచెం షాపింగ్ వీడియో కూడా కలిసొచ్చింది. ఇవంతా కౌగి అండి అది. ఇక్కడ చిన్న చిన్న పీటలు అవి చూపిస్తుంది. నేను పడేస్తుందేమో తీస్తున్నాను. ఈ క్లే పాట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. ఇక్కడ మా పాప కొంచెం షాపింగ్ చేసింది. ఈ లక్కీ ప్లాంట్స్ ఇవన్నీ చెక్కతో చేసుంటారు కదండీ కొయ్య బొమ్మలు అవి. మొత్తం అవే అండి. ఎక్కువ వుడ్‌తో చేసినవే ఉంటాయి. ఇదేందో డిఫరెంట్‌గా ఉంది. దేనికో నాకు తెలీదండి. కొంచెం అట్లా పార్టిషన్ చేసుకునే దానికేమో. సో, అది కూడా చూసాము. ఇదొకటి తీసుకున్నాము మా పాప కార్‌లో ఆడుకుంటుందని. ₹210 ఎంతో ఉందండి దాని ప్రైసు. ఇక్కడ డయాబెటిక్ పేషెంట్స్ కానీ కింద స్లిప్పర్స్ ఉన్నాయి కదండీ! అవి వుడ్‌తోనే చేసున్నారు. అది వేసుకుంటే కూడా చాలా బాగా ప్రెజర్‌గా ఉండేది. ఫూట్‌కంతా. ఇవన్నీ కొయ్య బొమ్మలే అండి. ఇవంతా కాస్ట్ ఐరన్ కూడా ఉన్నాయండి అక్కడ. కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. 1500, ₹1000 అలా ఉన్నాయి స్టార్టింగు. ఇవి చూడండి డెకరేటివ్ ఐటెమ్స్ చాలా బాగున్నాయి. అంతా కూరగాయలు అమ్మేవాళ్ళు. ఇగోండి ఎంత క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇలా సెట్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. అందరివి ఉన్నాయండి. కుమ్మరి వాళ్ళు అలా అంటారు కదా! అవన్నీ. ఇది బాక్స్ లాగా ఉందండి. దేనికి యూజ్ చేస్తారో నాకు తెలీదు. జస్ట్ చూపిస్తున్నాను మీకు. దీని ప్రైస్ 150 ఏమో ఉందండి. ₹180 ఇట్లా ఉంది బాక్స్ లాగా. ఇది కుంకుమ వాటికి ఏమన్నా యూజ్ చేస్తారేమో. ఇంకా మా అమ్మాయి ఒక ఫ్లూట్ తీసుకుంది. కొంచెం బ్లర్ అవుతూ వస్తుందండి వీడియో. ఓకే. ఇక్కడ హోమ్ మేడ్ సోప్స్ కూడా ఉన్నాయండి. ఆర్గానిక్ సోప్స్ అంట. ఇదొక మోడల్ అండి. వినాయకుళ్ళు ఇవన్నీ. మనకి కోకోనట్ షెల్ ఉంటుంది కానీ దాంతో ప్రిపేర్ చేస్తున్నారు. ఇదొచ్చి క్యాండిల్ స్టాండ్ అంటండి. వుడ్‌తోనే ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి కూడా ఉన్నాయండి. అసలు చాలా బాగున్నాయి. అరోమా ఆయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము ఒకటి తీసుకున్నాము. ఇవి ఎగ్స్ లాగా అండి అవి. ఇదిగోండి మేము తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవన్నీ. ఇందులో ఇట్లా వేస్తే ఇది కింద పడిపోయింది. అప్పుడు ఆ బాల్స్ అంతా లోపల వాటిల్లో పడిపోతున్నాయండి అవి. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. అవి అయినా పడిపోతుంది.
సో, ఇంకా మేము టిఫిన్ చేసేసి బ్యాక్ అయిపోయామండి బెంగుళూరుకి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్.